ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర మొదలు పెడతారు. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించే తొలి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. యాత్ర వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో నందికొట్కూరు టికెట్ ను దారా సుధీర్ కు కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ జీర్ణించుకోలేకపోతున్నారు. కుప్పంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లోపు ప్రతి గడపకు 3 సార్లు వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు. సొంత నియోజకవర్గం పుంగనూరులో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలను ఆయన మంగళగిరిలోకి పార్టీ కార్యాలయానికి పిలిపించారు. ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ వారి వివరాలు తెలుసుకున్నారు. పిఠాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించిన వర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాపుసేన అధ్యక్షుడు చేగుండి హరిరామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాశారు. టీడీపీ, జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పరిధిలోకి జనాభాలో 25% ఉన్న కాపు కులస్తుల్ని కూడా చేర్చడం సబబుగా ఉంటుందని సూచించారు. బీసీలతో సమానంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకి కూడా అన్ని సౌకర్యాలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి ముదుసూరి ప్రసాద్ రాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని తాను నియోజకవర్గంలో చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రసాద్ రాజు ఓటర్లకు హామీ ఇచ్చారు. గతంలో ఏనాడు నర్సాపురం నుంచి వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళను ఎంపీ అభ్యర్థిగా ఏ పార్టీ నిలబెట్టలేదని, వైసీపీ అధినేత జగన్ తనకు అవకాశాన్ని ఇచ్చారని ఎంపీ అభ్యర్థి ఉమాబాల అన్నారు. ఏపీలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. సీట్లపై సీనియర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై పార్టీ నాయకత్వం అభిప్రాయ సేకరణ జరిపింది. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ఏపీ బీజేపీ సీనియర్ నేతలు పార్టీ నాయకత్వానికి వివరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా ఏపీలో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధ భేటీ అయ్యారు. తెనాలిలోని జనసేన కార్యాలయానికి రాధ వచ్చారు. ఇద్దరి మధ్య దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజాప్రతినిధులు ఫోటోలు, ఆడియో, వీడియోలను తొలగించాలని ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఏర్పాట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈజల సవాల్. పార్టీ మార్పు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు. కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారన్న సత్యవతి రాథోడ్. తెలంగాణ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 100 రోజుల పరిపాలనను పార్లమెంట్ ఎన్నికలకు రెఫరెండంగా కాంగ్రెస్ భావించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వసూళ్లు చేయడం, ముడుపులు కట్టి రావడమే తప్ప పరిపాలనపై కాంగ్రెస్ నేతలకు స్పృహ లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని పథకం ప్రకారం దెబ్బతీసి కాంగ్రెస్ సర్కార్ క్రిమినల్ గా వ్యవహరిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఓడిపోవాలనే మంటతో ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే లోకల్ క్యాండిడేట్ ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని సవాల్ విసిరారు. గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈటెల. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ బీజేపీలో చేరను అన్నారు ఎర్రబెల్లి. పార్టీని కాపాడుకుంటా కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ మార్పు ప్రచారంపై మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. పుట్టినరోజు నాడు గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టా అంటూ ప్రశ్నించారు. తానేంటో తమ నాయకులకు, కార్యకర్తలకు తెలుసన్నారు. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి, పిల్లల్ని కలిసేందుకు అనుమతి కోరారు. తల్లి, పిల్లల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఉన్న ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు బంధువులను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కవితను అరెస్ట్ చేయడమే కాదు, శిక్ష వేయాలన్నారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. రేవంత్ పై మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వారంతా ఇతర పార్టీల నేతలే అన్నారు. బీజేపీకి లీడర్లే లేరన్నారు.
బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారని ఆరోపించారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని గజ్జల కాంతం తెలిపారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఈడీ ఆఫీస్కు వెళ్లి అన్ని వివరాలు చెప్పినా అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్, కేజ్రీవాల్ ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కేసులో కవిత బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అన్నారు మాజీ మంత్రి. కబ్జాలు చేసి కాలేజీలు కట్టారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీలు పెట్టి సేవ చేయడం లేదు, వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ఆస్తులు కాపాడుకోవడానికే మల్లారెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, మల్లారెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కబ్జా భూముల్లో కట్టిన కాలేజీలు కూల్చే వరకు పోరాడతానని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. ఖమ్మం జిల్లా బీజేపీ నేత జలగం వెంకట్రావు సడన్ గా హైదరాబాద్ కు వచ్చి బీజేపీ పెద్దల్ని కలిశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసమే రాష్ట్ర నేతల్ని జలగం వెంకట్రావు కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్ ప్రణీత్ రావు విన్నట్లు పోలీసులు తేల్చారు. కాల్ రికార్డింగ్లను హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్ఐబిలోని కంప్యూటర్లలో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసిన ప్రణీత్ ఎన్నికల రోజు సాఫ్ట్వేర్లు ధ్వంసం చేసినట్లు పోలీసులు తేల్చారు. దక్షిణాదిలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు. పొత్తు కుదరకపోవడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన పశుపతినాథ్ పారస్. 5 హామీలతో జనం ముందుకు వెళ్లనున్న కాంగ్రెస్. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. హిందూ మతాన్ని అవమానించడం కాంగ్రెస్, డీఎంకే పనిగా పెట్టుకున్నాయని, ఆ పార్టీలు ఇతర మతాల గురించి ఏనాడూ మాట్లాడవని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులోని సేలంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి శక్తిని ధ్వంసం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని మరోసారి విమర్శించారు. డీఎంకే, కాంగ్రెస్ ఒకే నాణ్యానికి 2 వైపులని మోదీ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ కేరళలోని పాలక్కడ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. వారం వ్యవధిలో కేరళను ప్రధాని సందర్శించడం ఇది రెండోసారి. ఉదయం 10:30 సమయంలో 39 డిగ్రీల ఎండలో ప్రధానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. దాదాపు అరగంట సేపు కిలోమీటర్ దూరంలో రోడ్ షో సాగింది. రోడ్డుపై నిలిచిన జనాలు ప్రధాని మోదీపై పూలు జల్లుతూ స్వాగతం పలికారు. బీహార్ ఎన్డీఏ పొత్తులో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ మొండి చేయి చూపడంతో ఆ పార్టీ అధ్యక్షుడు పశుపతినాథ్ పారస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పశుపతినాథ్ పారస్ ను కాదని చిరాగ్ పాస్వాన్ పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. తనకు, తన పార్టీకి ప్రధాని మోదీ అన్యాయం చేశారని పారస్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 హామీలతో కూడిన ముసాయిదా మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక వ్యవస్థ అయిన వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాగస్వామ్య న్యాయం, యువ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక న్యాయం అనే 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించబోతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎన్డీఏలో చేరనుంది. ఢిల్లీకి వచ్చిన ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజ్ ఠాక్రేను వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. బీజేపీ, ఎంఎన్ఎస్ మధ్య పొత్తు కుదిరితే ముంబైలో ఒక స్థానం నుంచి ఎంఎన్ఎస్ పోటీ చేయొచ్చు. పార్టీలో పాతవారికి గౌరవం లేదని ఆరోపిస్తూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్దార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పీకర్ కు లేఖ అందించారు. పార్టీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఎమ్మెల్యేగా ఉండాలనిపించడం లేదని కేతన్ తెలిపారు. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వ్యవస్థల కంటే ప్రజలు బలమైన వాళ్లని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని తెలిపారు. వ్యవస్థలను బీజేపీ బలహీనపరుస్తోందని అఖిలేష్ ఆరోపించారు. జార్ఖండ్ ను నిలబెట్టేందుకు తాను బీజేపీలో చేరానని జేఎంఎం మాజీ ఎంపీ, మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ అన్నారు. ఢిల్లీలో ఆమె బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. జార్ఖండ్లోని మొత్తం 14 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సీతా సోరెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె జేఎంఎం ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీలో చేరిన సందర్భంగా ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 14 ఏళ్లుగా జేఎంఎంలో పనిచేస్తున్న పార్టీలో తగిన గుర్తింపు తమకు రాలేదని సీతా సోరెన్ అన్నారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అక్కడి సెయింట్ జోసెఫ్ చర్చ్ ని సందర్శించారు. అక్కడికొచ్చిన వారితో మాట్లాడారు.
గడిచిన 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్న శశిధరూర్ తిరువనంతపురం అభివృద్ధికి ఏమీ చేయలేదని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె స్థానంలో తెలంగాణ తాత్కాలిక గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ని నియమించారు. ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న రాధాకృష్ణన్ రేపు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 14న ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాటులో నిర్లక్ష్యంపై అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒక చీపిరి గాలిలోకి ఎగిరింది. దాన్ని గమనించి పైలట్ డైరెక్షన్ మార్చడంతో ప్రమాదం తప్పింది. ఆ చీపురు ఇంకొంచెం పైకి లేచుంటే అది హెలికాప్టర్ రెక్కలకు తగిలేది. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో 2-3 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని వెంటనే ఆదుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను చెల్లించని వారిపై నిర్మల్ మున్సిపల్ అధికారులు కొరడా జలిపించారు. పెద్ద మొత్తంలో బకాయి పడిన ఆస్తి పన్నును వెంటనే చెల్లించాలని అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. బకాయిలు చెల్లించని ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ చేపట్టారు. కొన్ని ఇళ్ల నుంచి గేట్లను పెకిలించి తీసుకువెళ్లారు. మౌలిక వస్తువుల గురించి అడిగితే ప్రిన్సిపల్ తమను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ కొత్తగూడెం మెడికల్ కాలేజ్ విద్యార్థులు కాలేజ్ ముందు నిరసనకు దిగారు. ప్యూన్లు, అటెండర్లు కూడా తమపై పెత్తనం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. క్యాంటీన్లో భోజనం బాగుండదని, తాము బయటికి వెళ్లి తినేందుకు అనుమతించాలని విద్యార్థులు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు భరోసా కల్పిస్తూ అద్దంకి నియోజకవర్గంలో సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బీఎస్ఎఫ్ బలగాలు, అద్దంకి పట్టణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రతి పౌరుడు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏటా చైత్ర పౌర్ణమి తర్వాత శ్రీశైల భ్రమరాంబదేవికి నిర్వహించే కుంభోత్సవం ఈ ఏడాది ఏప్రిల్ 26న జరగనుంది. ఆ రోజున అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి సాత్విక బలి ఇవ్వడం ఆచారం. కుంభోత్సవం రోజున మహిళా వేషం ధరించే పురుషుడు అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం ప్రత్యేకత. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. అనేక తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన ముఖేష్ రిషి, యాంకర్ సుమ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.